డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరపున ఆయా నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కార్నర్ మీటింగ్, జనజాతర సభలకు హాజరవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ కరీంనగర్, వరంగల్, చెవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు. ఇక రాత్రి 7 గంటలకు బాలాపూర్, బడంగ్పేట్ కార్నర్ మీటింగ్, రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్ కార్నర్ మీటింగ్లకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ రేగొండ మండల కేంద్రంలో భూపాలపల్లి నియోజకవర్గం, వర్గాల నియోజకవర్గ 2 నియోజకవర్గాల ప్రజలు రేగొండ బహిరంగ సభకు విచ్చేస్తున్నారు. మే 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల ప్రచార భాగంలో రావడం జరుగుతూ ఉంది. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కొరకు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా పెద్ద ఎత్తున కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ రోజు జరిగే బహిరంగ సభ, జనజాతర సభ ముఖ్యమంత్రి గారు 2 గంటలకు ఇక్కడ ప్రారంభిస్తారు. కాబట్టి ఇక్కడ ఎండ ఉందని ఈ ప్రాంత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటోలు కానీ బండ్ల మీద వచ్చే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కూలర్స్, షెడ్లు వేసినాం. అందుకే మీకు చెప్పడానికి ఏం భయాందరూ గురి కాకుండా ఎండ ఏమున్నది. మీకు కూలర్లు ఉన్నాయి, చల్ల పాకెట్లు ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది. ప్రతి ఒక బ్లాక్ ఒక ఇన్ఛార్జీలు ఉంటారు. కాబట్టి ప్రజలు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన ఎండ ఉందని భయపడకుండా పెద్ద ఎత్తున మన ప్రజా నాయకుడు, మన ప్రజాపాలన అధ్యక్షుడు మన రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలము, రైతులము, కార్యకర్తలము పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ రోజు జరిగే బహిరంగ